అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీలోకి వెళ్ళినట్లయితే సింపుల్గా టేస్టీగా విలేజ్ స్టైల్లో పప్పుచారు ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్ కందిపప్పుని తీసుకోవాలి. ఈ విధంగా ఒక కప్ కందిపప్పును తీసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నటువంటి కందిపప్పులకి 2 నుంచి 3 టమాటాలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చినైనా పండు మిర్చినైనా ఏవైనా కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. అలాగే 3 వెల్లుల్లిని కూడా తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారాన్ని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. అలాగే చిందించకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా 5 to 6 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఈ విధంగా నీళ్ళలో యాడ్ చేసుకొని ఈ విధంగా చింతపండు నీళ్ళని తయారు చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని పప్పుని ఒకసారి మెదుపుకోవాలి. ఈ విధంగా పప్పును ఒకసారి బాగా మెదుపుకున్న తరువాత ఇందులో చింతపండు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. చింతపండు నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరి కాసిన నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చి ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉల్లిపాయలను యాడ్ చేసుకోవడం వల్ల పప్పుకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక సెరవ పెట్టుకొని అందులో ఒక గరిట ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులను యాడ్ చేసుకొని పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత అందులో దంచుకున్నటువంటి వెల్లుల్లి రెమ్మలు అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నట్లయితే మనకి పప్పుచారు అనేది తయారవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ కామెంట్.